ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నట్టు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఇది రాహు గ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ని, మటన్ షాప్ని, గోమాంసం అమ్మే షాప్ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకొని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూల వనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు, బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, 1,00,000 రూపాయల జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుడి ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమ ద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరు అటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం. పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను
ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారం గాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారం గాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారం గాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాసుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. 2025 మార్చి మాస ఫలితాలు మిథున రాశి వారికి ఎలా ఉన్నాయి అంటే నెగిటివ్ లేదు కానీ పాజిటివ్ ఫలితాలు కలగడానికి కాస్త శ్రమ పడాలి. రామనామ స్మరణ, శివనామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్న వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగ, చేసుకున్న వారికి చేసుకున్నంత లాభం. వీరికి 1, 3వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. 2, 4వ వారంలో అసలు మిమ్మల్ని అడ్డుకోవడం కష్టం. మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ, విద్యా సంబంధ విషయాల్లో కానీ అసలు 2, 4 వారాల్లో అసలు ఒక టాప్ ర్యాంకర్లుగా ఉండే అవకాశాలు, ది బెస్ట్ ర్యాంకర్సే ఉంటారు. అటువంటి విద్యాభివృద్ధి, విదేశాలకు వెళ్లే విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. అయితే 1వ వారంలో చెప్పుడు మాటలు వినడం వల్ల, సబ్జెక్టుల మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల విద్యలో కాస్త ఉత్తీర్ణత తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. మొదటి వారంలో అలా ఉంటుంది. మరి 3వ వారంలో డబ్బుల విషయంలో ఖర్చుకి వెనకాడకపోవడం, అనవసరమైన ఖర్చులు పెట్టడము, గొప్పల కోసం చేసేటువంటి ఖర్చులు మీకు కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అదేంటండి నష్టమే లేదన్నారు కదా, మళ్ళీ నష్టం చెప్తున్నారు. ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది, ఖర్చు పెట్టకండి. సామాన్య ఫలితం. ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది? ఎవరో ఒకళ్ళు పిష్టారోళ్ళు అంటారు, ఇంకోటి అంటారు, పర్లేదు, మాట లేదు. కానీ గొప్పల కోసం ఖర్చు పెడితే తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టకండి. ఇది సామాన్య ఫలితం. 2వ వారం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల 2వ వారం బాగుంది, 4వ వారం బాగుంది. పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోండి. ఆచితూచి వ్యవహరించండి. జన్మజాతం కూడా బలంగా ఉండాలిగా. కుటుంబ సభ్యుల మాట వినే అవకాశం ఉంది. పెద్దల అంగీకారంతో 2, 4 వారాల్లో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కూడా ఉంది. అదే ప్రేయసి ప్రియులు 1వ వారం 3వ వారంలో పెద్దలకి చెప్పకుండా మీరు చేసేటువంటి పిచ్చి పనులు ప్రమాదంలో నెట్టివేస్తుంది. ఇవాళ తల్లిదండ్రులు ఏమి ఈజీగా వదిలిపెట్టట్లేరండి. తల్లిదండ్రులు కూడా బలాదూరుగా తిరిగే వాళ్ళు ఉంటే, ఆ దరిద్ర పోకడు తల్లిదండ్రుల గారు కూడా ఉన్నా, అంటే తండ్రి ఒక బారికి, తల్లి ఒక బారికి, కూతురు ఒక బారికి, కొడుకు ఒక బారికి వెళ్తున్న వారికి ఆ కుటుంబంలో అంటే డబ్బుల మదం ఉంటుందిగా. వాళ్ళు చెడ్డీలు, మిడ్డీలు, లేదా పూర్తిగా నగ్నమైనటువంటి ఫోటోలు షేర్ చేసి అలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. పాపం అలాంటి వాళ్ళ గురించి జాతకాలు అక్కర్లేదు, వాళ్ళ జాతకం ఎక్కర్లేదు. వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యబలం వల్ల బాగా డబ్బు ముళ్ళలు సంపాదించారు. ఈ జన్మలో వాళ్ళు పాపకర్మలు చేస్తూ నెక్స్ట్ జన్మలో ఏ పందిగాను ఏ కుక్కగాను పుట్టే అవకాశం ఉండవచ్చు కాక. వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. అంటే నలుగురు కుటుంబ సభ్యులు తలా ఒక బారుకు వెళ్లి మదమెక్కి మద్యపాన పిచ్చిలో ఎవరు ఏం చేస్తున్నారో, తండ్రి కూతుళ్ళ, అన్న చెల్లెళ్ళ, లేదా కొడుకు తల్లి అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి ప్రస్తావన మనకు అక్కర్లేదు. కానీ ఇక్కడ నిబద్ధత, నియమనిష్ఠులైనటువంటి వ్యక్తుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి విషయంలో మరి చెప్పుడు మాటలు విని ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ గురించి కొద్దిగా జాగ్రత్త పడుతూ న్యాయబద్ధంగా ఉంటూ కష్టపడాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క జాతక విశ్లేషణ, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఖర్చు పెట్టకండి, తప్పుడు వ్యక్తులతో వెళ్ళకండి అని చెప్పే విషయం. విద్యా సంబంధ విషయంలో కానీ, ఉద్యోగ సంబంధ విషయంలో కానీ జాగ్రత్తలు పాటిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక 2వ వారంలో 4వ వారంలో కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగ్యత. ఇందాక నేను చెప్పినట్టుగా తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త ఉన్నారు. పిల్లలు కనుక మాట వినకపోతే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు ఇంకొక రాసేయడము, వాళ్ళే అనుభవించడము, పోతూ పోతూ ఎవరికైనా ప్రభుత్వానికి రాసి చేయడము, లేదా తిరుమల తిరుపతి దేవస్థానకో, శ్రీశైలమో, యాదగిరిగుట్టకో, వేములవాడ రాజన్నకో రాసి చేస్తున్నారు. ఇవాళ రేపు అలా ఉండడే కరెక్ట్ అంటా నేను. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి పిల్లలే పక్కదారి పట్టి, పక్కదారితో చెడ్డవాళ్లతో స్నేహము, అనవసర ప్రేమ కలాపాలు, కుటుంబానికి గౌరవం ఇవ్వకపోవడం లాంటి చేస్తున్నప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చుగా. కాబట్టి అలాగే ఖర్చు పెట్టుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక వేరే జనాలు, ఇందాక చెప్పినట్టుగా వేరే జనాలు ఉంటే వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు. కాబట్టి పేరెంట్స్ తో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరం తప్పుడు మార్గంలో వెళ్లే ప్రయత్నం చేయకండి. చదువుని, జీవితాన్ని వీధిన పడేసుకునే ప్రయత్నం చేయకండి. ఏదేమైనా ఈ మాసంలో 1, 3 వారాలు మాత్రమే కాస్త సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. మిగతా వారాల్లో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, తప్పనిసరిగా ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సమస్త దరిద్రాలు పోగొట్టుకోవడం లాంటివి కనబడుతున్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, స్వదేశంలో విదేశాల్లో ఉద్యోగ అనుకూలత, విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఆత్మీయుల కలయిక, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, వాహన యోగాన్ని, విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలత. వీసా సంబంధ సౌలభ్యం మీకు 2, 4 వారాల్లో వీసా సంబంధ సౌలభ్యము
మంచి వీసా, స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. విదేశాల నుంచి బలవంతంగా వెనక్కి వెళ్ళిపోతామా అలాంటిదేం లేదు. తప్పకుండా మీరు అనుకూలవంతమైన వాతావరణంలో ఉంటారు. కలిసి వచ్చేటువంటి శుభ గడియలుగా చెప్పబడుతోంది. వీసా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం కూడా ఉంటుంది. గృహయోగము, పొలము లాభము, ధనయోగం కూడా పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఇల్లు కానీ పొలం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. మంచి శుభమైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, అనేక రకాల మార్పులు చేర్పులు మీకు లాభాన్ని, శుభాన్ని కలిగించే అవకాశాలు. ప్రశాంత వాతావరణం, రోగనాశనాన్ని పొందుకోవడం. గత మాసం కన్నా ఈ మాసంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ వారంలో వీరికి 14వ తేదీ నుంచి మార్చి 14 నుంచి రవి అత్యంత శుభకారకుడు అవుతున్నాడు. అలాగే బుధుడు, కుజుడు కూడా వీరికి మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నారు. కనుకనే అంటే ఈ 3 గ్రహాలే కొంత ప్రశాంత కలిగిస్తుంది. మిగతా గ్రహాలు కొంత నెగిటివ్ గా ఉన్నాయి. అయినా సరే ఈ శుభగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి కొంతవరకు వీరికి అనుకూల శుభయోగాలు చెప్పవచ్చు. ఈ 2-4 వారాల్లో విపరీతమైనటువంటి రాజ రాణి యోగంగాను, 1-3 వారాల్లో కాస్త సంయమనం పాటించే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తూ, ప్రతి మాసం కూడా మీకు అదృష్టాది ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.